ముఖ్యమంత్రికి ఇక్కడితో అయిపోయిందని చెప్పి చేతులు దుంపుకుంటున్నాడు కదా. కాదు, ఇప్పుడు క్లియర్ చెప్తున్నాం. బండి సంజయ్ చెప్పిండు. బండి సంజయ్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ లో కూడా మైనర్ బాలిక అని ఆయననే రిఫర్ చేసిండు. ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చేందుకు పెద్ద పని కాదు అది. ఒకటే రోజుల బాయ్ సాబ్ ఇంతకుముందు చెప్పిండు కదా, ఒకటే రోజు ఆయన వేసిన పిటిషన్ చెప్తున్నాండి. ఇక్కడ ఇది చూడండి, రౌండ్ అప్ చేసినది. ఇక్కడ రౌండ్ అప్ చేసినది ఆయన కోర్టులో వేసినటువంటి పిటిషన్, బండి సంజయ్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ లో ఇలా క్లియర్ గా ఉన్నది. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద పిటిషనర్స్ ప్లెయింటిఫ్ సన్ హ్యాస్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద మైనర్ డాటర్ ఆఫ్ సో అండ్ సో. పేరు ఇలా ఉన్నది కానీ నేను చెప్పదలుచుకోలే, బయటకు చెప్పదలుచుకోలే. త్రూ కామన్ ఫ్రెండ్స్ అని ఉన్నది. ఆయన వేసిన పిటిషన్ బిట్వీన్ బండి సంజయ్ కుమార్ ఇలా ఉన్నది చూడు. ఇది ఆయన సబ్మిట్ చేసిన దాంట్లోనే ఉన్నది, పెట్టిండు. కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అని ఎప్పుడో చెప్పిండు కదా. ఇది అరెస్ట్ కాక ముందు చేసినటువంటిది ఉన్నది ఇది. మరి ఈయనకి మొత్తం సమాచారం తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా, చట్ట ప్రకారంగా సమాచారం తెలిసినా కానీ పోలీసు వాళ్ళకి చెప్పాలి, ఈయన దగ్గర పెట్టుకోవద్దు సమాచారం. మరి ఒక కేంద్ర మంత్రి బాధ్యత ఉన్నటువంటి, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పోలీసు వాళ్ళకి చెప్పాలి కదా, నా కొడుకు ఇట్లా అమ్మాయితో, మైనర్ అమ్మాయితో ఇట్లా తిరిగిండ్రు అని చెప్పాలి. వాళ్ళ ఇంటికి ఎప్పుడో ఏప్రిల్ 22 కదా, ఏప్రిల్ 22 ఏప్రిల్ 23 బండి సంజయ్ ఇంటికి ఒక నెల ముందే పోయి కలిసిండు కదా, అప్పుడే తెలుసు కదా. మరి ఇది తెలిసినాక మళ్ళా నిర్మల్ పోలీస్ స్టేషన్ లో హనీ ట్రాప్ అని ఇంకో పిల్లగాంతో కంప్లైంట్ ఇప్పించిండ్రు. ఇదంతా వీళ్ళని భయభ్రాంతులను చేసి వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలను గుంజుకుందామనే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఇయ్యలేదు, ఆ సాక్ష్యాలు అవన్నీ ఏమి ఇయ్యలే. ఇప్పుడు వాటి అన్నిటి ప్రకారంగా సాక్ష్యాలు ఇవాళ కొత్త కేసు పెట్టిరన్న, మీరు చూస్తే సాక్ష్యాలు ధ్వంసమైనవి అని చెప్పి కొత్త సెక్షన్ పెట్టారు. మళ్ళా ప్రెస్ లో మొత్తము కంప్లీట్ గా ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ ఇచ్చింది మళ్ళీ వీళ్ళే. ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ అంతా ఇచ్చింది మీరే. నువ్వు అన్నం తినిపిస్తున్నావా అవన్నీ పక్కకు పెట్టు, ఇచ్చింది మీరే. సో ఐడియలీ యాక్సెప్ట్ చేసింది కూడా మీరే. సో మీకు ఎవరు సజెషన్ ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది మాకు తెలియదు. కానీ హనీ ట్రాప్ కేసులో పెట్టి ట్రాప్ అయింది కూడా మీరే. ఇవాళ ఎవిడెన్స్లు మొత్తం ఇచ్చి పాక్సో చట్టాన్ని ఉల్లంఘించింది మీరే. హోంశాఖ మాత్యులైన మీరు, తెలంగాణ హోంశాఖ మాత్యులైన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మళ్ళీ ఇలా ఖచ్చితంగా పోక్సో చట్టాన్ని అవమానించారు. ఆ చట్ట పెద్దలను కూడా అవమానించారు. ఎవిడెన్స్ మొత్తము కంప్లీట్ గా వీళ్ళే బయట పెట్టుకున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్న, ఇవాళ ఫోన్లో ఎవిడెన్స్ అంతా తీసేసారు. ఇవాళ ప్రెస్ క్లబ్ ల నుంచి పృథ్వన్ననో గిరీషో మాట్లాడే విషయాలు కావు ఇవి. పోలీసులు సెక్షన్లు కొత్తగా పెట్టిన అంశాలే మేము మాట్లాడుతున్నాం. సెల్ ఫోన్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఇవన్నీ వీళ్ళు పదురుకున్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు పదురుకున్నారు. అందుకే నేను స్టార్టింగ్ చెప్పినా కదా, చేతుల పువ్వు పెట్టి జనం చెవుల పూలు పెడుతున్నారు. అందుకే అన్న నేను వీళ్ళు సాక్ష్యాలు మొత్తం కథం పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాధితుల చేతులలో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, బయట సర్క్యులేట్ కూడా అవుతున్నాయి కదా. ఇప్పుడు 2 రోజులు అవుతున్నాయి. మరి వీళ్ళందరినీ తీసి బొక్కల వారాలి, సంగప్ప మీద కూడా కేసు వారాలి. వాళ్ళు ఎవరైతే బయటికి తీసి సెల్ ఫోన్లలో పెట్టి ఆ బొమ్మను చూపించి మాట్లాడిన మీడియా వాళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరు నిజమైన మీడియాలో కాదా మనకి ఎరకలే, కానీ వాళ్ళందరూ కూడా కేసులు పెట్టాలి. ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారు కదా ఆల్రెడీ. ముఖ్యమంత్రి వాళ్ళ తరఫుకెళ్ళి వకాలాత్ పుచ్చుకుంటున్నారు కదా. ముఖ్యమంత్రి పార్టీకి సంబంధించిన ఎంపీలే బహిరంగంగా చెప్తున్నారు కదా. ఆ రాకేష్ రెడ్డి అంటే ఆయన బీజేపీ అయినా కూడా ఆయన మరి మనిషా, మరి ఆయన వాళ్ళ తల్లి లేదా, ఇంట్లో భార్య పిల్లలు లేరా, వాళ్ళు చెప్తలేరా నాకు అర్థమైతే లేదు. ఆయన కూడా ఇంత కామన్ సెన్స్ లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారు చూడ. ఆయన బావా మర్దల్లట, ఆయన వరుసలట, ఏం ఆ భాష ఏంటిది, ఆ కథ ఏంటిది, బియ్యమట, ఏమేమో మాట్లాడుతున్నాడు. ఇలా అసలు ఇటువంటి ఓట్లు ఎందుకు వేస్తారో మన జనానికి నాకు అర్థమైతే లేదు. ఈ బండి సైజ్ అసంటోళ్లకు, ఈయన అసంటోళ్లకు, ఈ రేవంత్ రెడ్డిలకు ఆయన కూడా ఇక వచ్చేసారి చూపిస్తారు, జనం మాత్రం చూపిస్తారు, క్లియర్ కట్ గా చూపిస్తారు. ఎంత ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ కాగా వీళ్ళు ముఖ్యమంత్రి కాపాడే ప్రయత్నం చేస్తున్న అబద్ధాలు చెప్తున్నాడే క్లియర్ చెప్తున్నాం. అది ఆధారాలతో కూడా చెప్పినాం కదా.